గురుగారు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని ముసలి కాలు పట్టుకున్నప్పుడు గజేంద్రుడు ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని వేడుకున్నప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. ఎందుకు విష్ణుమూర్తి వస్తారు? దీనికి కూడా భాగవతంలో చాలా అందమైన మాట చెప్పారు. గజేంద్రుడు నీరు తాగుదామని చెప్పి వెళ్ళి 10,000 ఏనుగులతో పాటు బాగా మదించినటువంటి ఆ గజేంద్రుడు లోపలికి వెళ్ళి నీరు తాగి బయటికి వస్తే సరిపోయేది. ఆ నీళ్లల్లోనే బాగా చాలాసేపు ఉన్నట్ట. ఐశ్వర్యమదం చేత బాగా దాంట్లో ఉన్నాడని చెప్పి మానవుడి యొక్క అహంకారానికి ఐశ్వర్యానికి ప్రతీకగా గజేంద్రుని చెప్పారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మొసలి పట్టుకుందో తన ప్రయత్నం చేత చాలా సంవత్సరాల పాటు పోరాడి అలసిపోయి చివరికి భగవంతుడి గురించి స్తోత్రం చేశాడు. అయితే ఇక్కడే వ్యాఖ్యాతలు ఒక అందమైన మాట చెప్పారు భాగవతానికి. ఆయన చెప్పి ఎవరిని పిలిచాడయ్యా అన్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయ్యిన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంగు వేడదని. ఈ మాటను సత్యలోకంలో ఉండే బ్రహ్మగారు విన్నారట. నా పేరు పెట్టి కూడా పిలవలేదు, పిలవని పేరంటానికి నేనెందుకు వెళ్ళాలని వెళ్ళలేదట. స్వర్గంలో ఉండే దేవేంద్రుడు అనుకున్నట్ట, ఇంద్ర అని ఒక మాట అంటే అయిపోయేది కదా, 2 అక్షరాలు, నా పేరే రాలేదు వెతికాట, నన్ను కాదులే అనుకున్నట్ట. పరమేశ్వరుడు అనుకున్నట్ట, ఎప్పుడైనా శరణాగత వత్సలుడిగా విష్ణువునే పిలుస్తారు కదా, నన్ను పిలవలేదులే అని చెప్పి ఆయన ఆత్మవిచారంలో ఉండిపోయాట. ఇంతమందిని ఉద్దేశించి ఎవరైతే ఈశ్వరుడో నా దగ్గరికి రమ్మంటే సర్వశరణ్యుడైనటువంటి పరమాత్మ అనుకున్నట్ట. పాపము ఎట్లా పిలవాలో కూడా తెలియకుండా ఉన్నాడు. ఒక జంతువు కదా, పాపం చాలా ఆర్తితో ఉన్నాడు, నేను కాకపోతే ఎవరు వస్తారని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి వచ్చారట. హరి అనేటువంటి రూపంతో పరమాత్మ వచ్చారు. ఇది కూడా దశావతారాల్లో హరి అనే రూపం లేదు. కానీ వచ్చిన మొత్తం కథ అయిన తర్వాత ఆ వచ్చినవాడు ఎవరయ్యా అంటే గరుక్కుమంతుడి మీద హరి వచ్చారు అన్నారు. అంటే అర్థం ఏంటంటే భగవంతుణ్ణి ఆర్తితో పిలిచినప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు అయ్యా రావయ్యా నన్ను మన పేరు పిలిచి పిలవరు. ఆర్తుడైన వాడిని వెంటనే రక్షించాలి అన్నట్టుగా అది సాంకేతికంగా చెప్పబడింది. సర్వదేవతలు సమానమైనప్పటికీ కూడా విష్ణుమూర్తి అంత పరిపూర్ణమైనటువంటి కరుణారస స్వభావుడు అనేటువంటి ఉద్దేశంతో హరి అనేటువంటి వారు ఆర్తుడుగా వచ్చాట. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ గజేంద్రుడు పిలిచినప్పుడు లావొక్కింతయలేదు అని ఉంది కదా, సిరికింజప్పుడు శంఖచక్ర యుగములు, అసలు ఆయన సిద్ధంగా లేట. ఆర్తత్రాణపరాయుడైనటువంటి విష్ణుమూర్తి కూడా యథార్థంగా ఎప్పుడుగా సిద్ధంగా ఉండే వ్యక్తి సిద్ధంగా లేట. ఆయుధాలు కూడా చేతిలో పట్టుకురాలేదట, ఎవరికీ చెప్పలేదట. పక్కనే ఉండే లక్ష్మీదేవితో సరస సంభాషణ చేస్తూ ఆమెకు కూడా చెప్పలేదట. కానీ ఆపన్న శరణ్యుడైనటువంటి పరమాత్మ విహ్వలమైనటువంటి, అంటే శరీరంలో పాటు తప్పిపోయి ఉన్న రక్తమంతా రక్తమాంసాలన్నీ వెళ్ళిపోయి ఆకలి తప్పికలతో అఘోరిస్తున్నటువంటి గజేంద్రుని రక్షించడానికి ఉన్నదున్నట్టుగా వచ్చేసాట. అంటే భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో భగవంతుణ్ణి తలుచుకోగానే వస్తాడని చెప్పడానికి గజేంద్ర మోక్షం ప్రతీక. విష్ణుమూర్తే ఎందుకు వచ్చాడంటే అది ఆయన విధి నిర్వహణలో ఆయన డ్యూటీ. అది విధి. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురులో విష్ణుమూర్తి యొక్క డ్యూటీ ఏమిటంటే వ్యవహారకర్త, ఆయన స్థితికర్త. బ్రహ్మగారు సృష్టి చేస్తే వ్యవహారం చేసేది విష్ణుమూర్తి, లయకారుడు శంకరుడు. కనుక లోక వ్యవహారంలో ఆర్తత్రాణపరాయణుడిగా ఉన్నారు కనుక అటువంటి విష్ణుమూర్తి వచ్చారన్నారు. వచ్చిన వారు కూడా ఎట్లా వచ్చారట, భాగవతంలో అందంగా ఉంది. ఆ గరుక్కుమంతుడి మీద వచ్చాట. దిగితే గరుక్కుమంతుడు ల్యాండ్ అయ్యే లోపల సమస్య వస్తుందని ఆయనే ఒక దూకాట. ఇంకా కొంచెం దూరంలో ఉండగానే పరమాత్మ ఒక దూకి అతన్ని ఉద్ధరించాడన్నారు. కనుక గజేంద్ర మోక్షంలో ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఉదాత్తమైనటువంటి పెద్దవాడు ఎవరైనా సరే ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా రక్షించాలి. ఇది అంటే భగవంతుడు ఇచ్చిన సంకేతం అన్నమాట, సూచన. ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు వెనక ముందు చూడకుండా మనం రక్షించి తీరవలసిందే. అందుకనే ఎంత ప్రత్యేకంగా చెప్పారు పోతన గారు, సిరికింజప్పుడు శంఖుచక్ర యుగములు చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు అని చెబుతూ ఎందుకు ఇంత చేశాడంటే ఆ కుయ్యాలించి గజేంద్రుడు మొత్తుకుంటున్న కారణంగా వచ్చాడు అన్నారు. కనుక భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని రక్షించడానికి ఎక్కడున్నా, ఎంత బలీయమైనటువంటి పనులలో ఉన్నా, ఎంత వేరే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ వస్తాడు. ఇదే విష్ణువు కదండి కృష్ణ పరమాత్మగా ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో వచ్చింది. అంటే పరమాత్మ ఆపన్న శరణ్యుడు, ఆపదల్లో ఉన్న వాళ్ళని రక్షించడానికి పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. కనుక ఎవరైతే నీవే తప్ప ఆయన కూడా ఎప్పుడొచ్చాడండి, ఎంతో దీర్ఘంగా ఉంటుంది. భాగవతం చదివితే తెలుస్తుంది. చాలా దీర్ఘంగా స్తోత్రం చేశాడు. దీర్ఘంగా స్తోత్రం చేసి చివరికి ఏమన్నాడు, ప్రాణముల్ ఠావుల్ దప్పెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగం మన్నింపన్ తగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నాదేమీ లేదు,
నేను సరెండర్ అయిపోతున్నాను, నేను ఈ దీన శరణ్యుడు ఎవరైతే వాళ్ళు వచ్చి రక్షించమంటే అప్పుడు పరమాత్మ వచ్చారు కనుక ఆపన్న శరణ్యుడిగా మహావిష్ణువుని ప్రతిపాదిస్తూ ఈ ఘట్టంలో పరమాత్మ యొక్క వైభవం చెప్పబడింది.